నిజమా, మీకు కాఫీ టీ అలవాట్లేదా అన్న వాళ్ళని కూడా కాఫీ టీ తాగేలా చేస్తుంది అనమాట ఈ చలికాలము. నాకైతే అలవాటు లేదు, కాకపోతే ఈ చలికి పొద్దున్నే అలాగే మధ్యాహ్నం టైంలో అలా పడుకొని లెగిసామంటే సాయంత్రం అయ్యేసరికి చలి వచ్చేస్తుందండి. ఆ టైంలో కాఫీ ఒకటి పడితే బాగుండ్రా బాబు అనిపించేలా ఉంటుంది. నాకే కాదు నా కొడుకు కూడా అమ్మ కాఫీ చేయి, అమ్మ కాఫీ చేయి వేడి వేడిగా అంటున్నాడు. సో అందుకని ఇంక పిల్లలకి కాఫీ ఎక్కువ ఇవ్వకూడదు, అలాగే నేను కూడా ఎక్కువ తీసుకుంటే వేడి చేసేస్తుందండి. అందుకే ఒక ₹2 సన్ రైజ్ ప్యాకెట్ అయితే 2 రోజులు వాడుతున్నాను. బ్రూ కానీ సన్ రైజ్ కానీ రెండే నాకు బాగా నచ్చుతాయి. దాంట్లో సన్ రైజ్ అయితే కొంచెం స్మెల్ బాగుంటుందేమో అనిపిస్తుంది, బ్రూలో మరి కొంచెం వచ్చేస్తుందండి. అందుకే లైట్ గా కాఫీ పౌడర్ వేసి చక్కటి పాలల్లో లైట్ కాఫీ పౌడర్, కొంచెం బెల్లం పౌడర్ లేదంటే షుగర్ వేస్తున్నాను. కాఫీకి ఎప్పుడు కూడా మనకు చిక్కగా ఉంటేనే బాగుంటాయి, టీకి అయితే పల్చగా ఉన్నా బాగుంటది, కానీ కాఫీకి మాత్రం చిక్కని పాలే ఆ రుచి అనేది వస్తుంది. సో మేమైతే గేదె పాలు తీసుకుంటామండి, ½ లీటర్ ₹45 అనమాట. కొంచెం కాస్ట్ ఎక్కువే, కాకపోతే చిక్కగా ఉంటే నెయ్యి కూడా వస్తుంది, టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది.